అందరికీ నమస్కారం. రేపు గుంటూరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఇది ఓన్లీ అండర్ 16, అండర్ 19 వాళ్ళకి మాత్రమే రేపు సెలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇది వెన్యూ వచ్చేసి పిచ్చుకలగుంట గ్రౌండ్. అంటే ఇక్కడ అరండల్పేటలోనే పిచ్చుకలగుంట గ్రౌండ్ ఉండిద్ది. సో అక్కడైతే సెలక్షన్ జరగబోతున్నాయి. ఎప్పుడు అక్కడే జరుగుతాయి, ఇప్పుడు కూడా అక్కడే జరుగుతున్నాయి అన్నమాట. సో ఎవరైతే అండర్ 16 ఏజ్ అలాగే అండర్ 19 ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ సెలక్షన్స్కి అటెండ్ అవ్వండి వెళ్ళి రేపు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు. అయితే దీనికి కావాల్సింది వైట్ అండ్ వైట్ యూనిఫామ్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే షూ కంపల్సరీ. సో దాంతోపాటు మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఏజ్ కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది తీసుకెళ్ళండి, సరిపోతుంది. సో దాంతోపాటు ఇక రేపు మీరు సెలక్షన్స్లో ఎవరైతే బ్యాట్స్మెన్స్ ఉంటారో బ్యాట్స్మెన్స్ ఓన్లీ ఎలా డిఫెండ్ చేయగలుగుతున్నారు అలాగే ఎలా డ్రైవ్స్ ఆడగలుగుతున్నారు అనేది మాత్రమే చూస్తారు. మీలో స్టైలిష్ బ్యాటింగ్ ఎంత ఉంది అనేది మాత్రమే చూస్తారు. దాంతోపాటు మీరు హిట్టింగ్ ఎంత చేస్తున్నారు అనేది మాత్రం ఎవరు పట్టించుకోరు. మీరు ఓన్లీ డ్రైవ్ చేయటం, డిఫెండ్ చేయటం ఇవి మాత్రమే అక్కడ చూపించండి మీ స్కిల్స్. సో దాని తర్వాత మీరు ఒకవేళ పేస్ బౌలర్స్ అయితే మీలో ఎంత పేస్ వేయగలుగుతున్నారు అనేది మాత్రం వాళ్ళు చూస్తారు. సో దాంతోపాటు మీరు కన్సిస్టెంట్గా లైన్ అండ్ లెంత్ ఎలా వేస్తున్నారు అనేది మాత్రమే చూస్తారు. మీరు యార్కర్స్ వేయాల్సిన అవసరం లేదు. సో దాంతోపాటు మీరు బౌన్సర్స్ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు గుడ్ లెంత్లో బాల్ పెట్టగలిగితే, బ్యాట్స్మెన్ని ఓన్లీ డిఫెండ్ చేసుకునేలాగా మీరు బౌలింగ్ వేయగలిగితే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారనమాట. సో ఇవి రెండు మాత్రమే చూసేది. ఒకవేళ వికెట్ కీపర్స్ విషయంకి వస్తే వికెట్ కీపర్స్ ఓన్లీ ఫస్ట్ వికెట్ కీపింగ్ చేపిస్తారు. సో మీరు భయపడకుండా బాల్ని అయితే క్యాచ్ చేసేటట్టు ఉండాలా. సో దాని తర్వాత మిమ్మల్ని బ్యాటింగ్కి అయితే పంపిస్తారు. బ్యాటింగ్లో కూడా మీరు ఓన్లీ డిఫెండ్ చేయటం అలాగే డ్రైవ్ చేయటం ఈ రెండు మాత్రమే మీరు అయితే చూస్తారు. ఒకవేళ బౌన్సర్స్ వస్తే పుల్ షాట్లు ఎట్లా ఆడుతున్నారు అనేది మాత్రమే చూస్తారు. సో